ఫ్యామిలీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అయ్యే వాళ్ళే కాల మా దయాభిషతో గెలిచి ఎవరు ప్రోత్సాహం చేశారనేది అడుగు. ఆ నాయకుడు ఈ రోజు మమ్మల్ని తెనాలి వహాబ్ చౌక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ వహాబ్ చౌక్ వద్ద కొత్త వంతెన దిగిన తర్వాత ఉన్నటువంటి డివైడర్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు ఇక్కడ స్థానిక టీడీపీ నేతలకైతే పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతూ ఉంది. ఫ్లెక్సీలు ఎట్టి పరిస్థితుల్లో తీసేది లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని అయితే అదుపు చేస్తున్న పరిస్థితి. మొత్తం ఉద్రిక్తత వాతావరణం మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ ఇరువైపులా కొత్త వంతెన దిగిన తర్వాత స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీసేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చారు. వాటిని అడ్డుకుంటా ఉన్నారు. అట్లాగే వీటిని అడ్డుకునే క్రమంలో మున్సిపల్ అధికారులకి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ కార్యకర్తలకైతే వాగ్వాదం జరుగుతూ ఉంది. తీసివేసిన ఫ్లెక్సీని ఎట్లా బలవంతంగా తీసివేసిన ఫ్లెక్సీని పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు టౌన్ ప్లానింగ్ తో. అయినా కానీ కార్యకర్తలందరూ కూడా ముస్లిం మైనార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీని బలవంతంగా ఇక్కడ నుంచి తరలించకుండా మళ్ళీ అక్కడ యథాస్థితిలో పెట్టి ఆ ఫ్లెక్సీకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కూర్చున్నటువంటి ఫ్లెక్సీకి కూడా పాలాభిషేకం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి అయితే ఉదయం నుండి కూడా తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంటా ఉన్న పరిస్థితి ఉంది. ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి పెద్ద హైడ్రామా అయితే ఇక్కడ నడుస్తా ఉన్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ వ్యవహరించిన పరిస్థితి. అయితే వహాబ్ చౌక్ ప్రాంతంలో అటువైపు చూసుకుంటే కనుక అక్కడ ఫ్లెక్సీ తొలగింపు సంబంధించి కొత్త వంతెన దిగిన తర్వాత ఆ ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఇటువైపు కూడా వహాబ్ చౌక్ రీడింగ్ లైబ్రరీ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు కుద్దూస్, అట్లాగే కొల్లూరు శ్రీధర్ అందరూ కూడా ఇక్కడ బైఠాయించి, కోగంటి రోహిత్ అందరూ కూడా ఇక్కడ బైఠాయించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పి చెప్తా ఉన్నారు. టౌన్ లో చాలా వరకు ఫ్లెక్సీలు ఉన్నాయి, మా ఒక్క ఫ్లెక్సీనే ఎందుకు అడ్డం వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడైతే వీరు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని కూడా ఇక్కడ బైఠాయించి నిరసన అనేది తెలియజేస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే పరిస్థితి, మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారు? మొదటి నుండి కూడా ఉద్దేశపూర్వకంగా ఈ సెంటర్లో ఉన్నటువంటి బోర్డులే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, మా ప్రతిపక్ష నాయకుడు కట్టిని, తర్వాత పక్కన మా పార్టీ నాయకులు కట్టిని రాజాగారి, మా నాయకుడు రాజాగారి బొమ్మ వేసుకొని ఓ ఫ్లెక్స్ పెట్టుకున్నాం. అది రోడ్ డివైడర్కి ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇవన్నీ కాదు, ప్రభుత్వంలో మేము ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పడ్డాం. వైసీపీ పార్టీ హయాంలో మాకు కేసులు పెట్టుకున్నాం, కష్టపడ్డాం. కూటమిలో సీటు పోయిందంటే కూటమి వ్యక్తిని కష్టపడి గెలిపించాం. గెలిచిన వ్యక్తి గెలిచే ముందు ఏం చెప్పాడంటే, మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీలో ఒకటిగా ఉండి పనిచేస్తా అన్నాడు. వచ్చిన దగ్గర నుండి టార్గెటెడ్గా రాజేంద్ర ప్రసాద్ గారి బొమ్మలు తీయడం కోసమే ఓ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, మేము చేసిన పాపం ఏంది? మా సీటు మేము త్యాగం చేసుకొని మిమ్మల్ని గెలిపించుకొని, అంటే ఇది ఒక సాంప్రదాయం ఓటింగ్లు పెట్టుకోవడం లేకపోతే ఫ్లెక్స్లు కట్టుకోవడం తెనాల్లోనే ఉందా? రాష్ట్రంలో ఎక్కడ లేదా? ఇదేం కొత్త సాంప్రదాయం? మేము ఏదన్నా తెలుగుదేశం పార్టీ రూల్ వైలేషన్ చేసి
చట్టవిరుద్ధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాహనదారులు ఇబ్బంది పెడితే దాన్ని కడితే ఖచ్చితంగా మేము తప్పు చేసామని చెప్పేసి తీపిస్తాం. అసలు మా నాయకుడు ఆ టైంలో మమ్మల్ని ట్రైనింగ్ ఇలా రాజా గారు ఇట్లాంటి విషయాలు ఒప్పుకోడు. ఏదో ఒకటి అరా అంటే ఓ పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడతాడులే కానీ ఎందుకంటే ఇది నాయకుడు దీని మీద దేశవ్యాప్తంగా ఒక తెనాల్లో ఉన్న సాంప్రదాయంగా దేశవ్యాప్తంగా కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి పుణ్యాలు వస్తాయి. డబ్బులు పుణ్యాలు వస్తాయి చెప్పండి. మా నాయకుల కోసం మేము బోర్డులు పెట్టుకుంటాం. దాన్ని తీయాలని చెప్పాలనుకుంటే ఓ పవర్ పార్టీలో కదా. తెలుగుదేశం పార్టీ ఏంది ఇవాళ రాష్ట్రంలో అధికారంలో కూటమిలో ప్రధానమైన పార్టీ నాయకులదే తెలుగుదేశం పార్టీ వాళ్ళదే బోర్డులు తీసే సాహసం అధికారులు చేస్తున్నారంటే ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు? ఎవరన్నా అంత సాహసం చేస్తారా? అధికార పార్టీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు, మాజీ మంత్రి, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మేమంతా పార్టీ ప్రెసిడెంట్ని, మా ప్రతిపక్ష నాయకుడు, మా యూత్ లీడర్స్ అంతా మా వివిధ విభాగాల నాయకులు ఇంతమంది ఉన్నాం. ఎక్కడన్నా తప్పు చేసామా? ఏ ఉద్దేశంతో వీళ్ళంత సాహసం చేశారంటే ఎవరి ప్రోద్బలంతో చేశారనేది అడుగుతున్నా. అంటే ప్రధానంగా చూసుకుంటే పెద్ద ఎత్తున మున్సిపాలిటీ సిబ్బంది అట్లాగే భారీగా పోలీసులు కూడా మోహరించి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళ సాంప్రదాయం ఏంటంటే తెనాలి పట్టణంలో ఎవరన్నా బ్యానర్లు కడితే పొద్దున్నే 5ంటికి మస్టర్ అయిపోగానే 5:30కి ట్రాక్టర్ను కొడవలు పెట్టుకొని 5:30 మొదలు పెడతారు. 5:30 మొదలు పెట్టి ప్రజలు పొద్దున్నే లేచి మొదలు గడికి రోడ్డు మీదకి వచ్చేదానికి లక్షలు బోట్లు లేకుండా చేస్తారు. వీళ్ళు తీరిగ్గా 11 గంటలకి పోలీసు వాళ్ళు 4-5 వ్యాన్లు పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి తీయటానికి వచ్చారు. అంత షో పుటప్ చేయాల్సినంత అవసరం ఏంది? అంత బిల్డప్ చేసి ఇక్కడ ఇంత రోడ్ షో లాగా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు తీయాలనుకుంటే నిజంగా కాదు ఇబ్బందిగా ఉందని అందరితో పాటు సమానంగా మీదే తీద్దామని చెప్పేసి ఆలోచన ఉందనుకో. ఎప్పుడు తీయాలి? పొద్దునే తీస్తావు కదా, నీ సాంప్రదాయం అదే కదా. పొద్దున 9:30 10:30 తర్వాత మొదలు పెట్టరు. ఎక్కడ బ్యానర్ పెట్టడం 5:30 మొదలు పెడతారు, 7:30 క్లోజ్ అయింది. నువ్వు 11 గంటకి మంది మార్బలంతో పోలీసు వ్యాన్లు పెట్టుకొని వచ్చి అది మా ప్రతిపక్ష నాయకుడు ఆఫీసు. ఇది దీని ముందు నీకేందంత ఇది అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తిరునాళ్ళలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమి లేదు అనేది చెప్పడానికి మీ ప్రయత్నమా? మీ వల్ల ఇద్దా? నువ్వు అయితే అయ్యావులే కానీ నీ వల్ల ఇద్దా? నీ అయ్యే వల్లే కాలా. ఇక్కడ తెనాల్లో ఏదో పిగిలిద్దామంటే వాళ్ళ వల్లే కాలా. ఏదో వచ్చారు గెలిచారు, మంత్రులు అయ్యారు, పని చేసుకొని గౌరవంగా మంచి అనిపించుకొని వెళ్ళాలి. కానీ ఎవరైతే మీకు కష్టపడి పని చేసి నిన్ను గెలిపించి వాళ్ళ అందరం ఎక్కిస్తే అన్నం పెట్టినోడికే సొన్నం పెట్టే కార్యక్రమం చేస్తే సొన్నం మాకు కూడా ఎట్ట పెట్టాలో మాకు కూడా తెలుసు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నాము. ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద ఎక్కడానికి కూడా ఇంతమంది పవర్ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి మేము రోడ్డు మీద ప్రతిపక్ష నాయకుడిలా కూర్చోవాలా? మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు అంటే ఊరంతా వైఎస్ఆర్ పార్టీ ఇవాళ కూడా మిగిలి ఉంటాయి. అవి కనబట్ల మంత్రి గారికి ఇవాళ కమిషనర్ గారికి అవి కనబట్ల. వీళ్ళేంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మరి ఆయన కట్టే వాళ్ళు మనుషులు ఉన్నారో లేదో నాకైతే తెలియలే. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏంటంటే చిన్న కార్యకర్త దగ్గర నుండి రేపో మావు కాలం చేసే వరకు పెద్ద మనిషి దాకా కూడా అభిమానులు ఉన్నారు. అభిమానంతో ఆయన కట్టేవాళ్ళు ఉన్నారు. అందుకని కట్టుకుంటారు. అది అభిమానం. నీకు లేదనుకో, తెనాల్లో తెలుగుదేశం పార్టీ అనేవాడు బోర్డు పెట్టడానికి వీల్లేదు, జెండా పట్టుకొని తిరగడానికి వీల్లేదు, కార్యక్రమాలు తిరగడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు అని చెప్పు. మా నాయకుడితో మాట్లాడుకుంటాం, చంద్రబాబు నాయుడు గారితో. ఇదేం పగబెట్టడం? ఇది ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి అంటే వాళ్ళు సున్నితమైన అంశాలు వాళ్ళ మనోవేదంతో రోడ్డు మీదకి వస్తారు. చూసారా తెలుగుదేశం వాళ్ళు నానా యాగి చేస్తున్నారు తెనాల్లో అని ఈ ప్రపంచానికి ఏది బయట సమాజానికి చెప్పాలనేది మీ ప్రయత్నం. మాకేం ఉద్దేశం, మాకేం లేదు. మా కష్టం కలిగితే ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. తప్పు చేసాం, మేము చేసాం, మీరు చేశారా? అందరు కట్టుకున్నట్టు మేము బోర్డు కట్టుకున్నాం. అందరు తీసినట్టు ఎప్పుడు తీయాలి? తెల్లారి తీయాలి. నువ్వు 11ంటికి వచ్చి అవమానభరితంగా రోడ్డు మీద పెట్టి మమ్మల్ని అందరినీ ఇట్లా కూర్చోబెట్టామంటే మీరే సమాధానం చెప్పండి. మేము చెప్పాం, కష్టపడ్డాం, పని చేశాము, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాము, అధికారంలోకి వచ్చారు. అధికారాన్ని మీరు అనుభవిస్తాను, మమ్మల్ని మా పని మనం చేయిస్తారా? మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద తిప్పుతారా? మీరే నిర్ణయించుకోండి. తిరుమూర్తి గారు మీరు చెప్పండి, ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తారు? మున్సిపల్ అధికారులు కానీ పోలీసులు కానీ ఏం చెప్తారు మీకు? గత 25 సంవత్సరాల నుంచి ఈ డివైడర్ మీద రాజా గారి ఫ్లెక్సీతో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో కట్టడం అనేది మా సాంప్రదాయం.
తెనాలి మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నా ఆఫీస్ ఎదురుగా రాజా గారి ఫ్లెక్సీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలన్నీ వేసుకొని, మా కార్పొరేటర్ల ఫోటోలన్నీ వేసుకొని మేము ఫ్లెక్సీ కడితే ఈ 25 సంవత్సరాల్లో లేని అభ్యంతరం ఈరోజు ఎందుకు వచ్చింది? దాన్ని ఎవరు పోవడంతో ఈ పనులు మున్సిపల్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, ఈ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమన్నా ప్రజలకు ఇబ్బంది కలిగి, వాహనదారులకు ఇబ్బంది కలిగి, ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే మీరన్న ఈ ఫోర్స్తో ఎవరిని తీయకపోతే తీయడం అనేది మీ పద్ధతి. కానీ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో, ఎవరికి ఇబ్బంది కలిగిన ప్లేస్లో 25 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్లెక్సీని ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మేము అధికారంలో ఉన్న తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా నేను మున్సిపల్లో ఉన్న రోజు ఉన్న పరిస్థితిలో ఈరోజు ఇక్కడ తీయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే తెనాలిలో టీడీపీ పార్టీని బతకనీయకూడదని అని చెప్పి మీరేం నిర్ణయించుకున్నారా? టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, నియోజకవర్గ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, టౌన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, బీసీసీఎల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు, మా కౌన్సిలర్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ బీజేపీ నాయకులు అందరూ ఉన్నా కూడా ఇంకా మీరు ఫోర్స్తో 100 మంది పోలీసులు ఇక్కడ మీరు సిబ్బందిని దించి మున్సిపల్ అధికారులు ఈ దౌర్జన్యం కొనసాగిస్తున్నారంటే తెనాలిలో టీడీపీ పార్టీ పరిస్థితి ఈరోజు ఎలా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఒక వ్యక్తి మా దయాభిషతో గెలిచి ఈరోజు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమికి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ సీట్లో మేము త్యాగం చేసి మేము ఇచ్చి రోడ్డు మీద ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా మేము బూతుల దగ్గర ఉండే ఆ నాయకుని మేము గెలిపిస్తే ఆ నాయకుడు ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టాడు అధికారం వచ్చిన తర్వాత. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుందో మేము కూడా చూడాలనే ఉద్దేశంతో రోడ్డు మీద కూర్చున్నాం. సెలవు తీసుకున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే తాము కూటమిలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్లెక్సీని ఇక్కడ పెట్టుకుంటే దాన్ని ఎందుకు తీయాలని చెప్తా ఉన్నారు బలవంతంగా అని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గెలవాలని చెప్పి ఎంతో కష్టపడ్డాం. కానీ ఈ రోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటో పెట్టుకున్న ఫ్లెక్సీని బలవంతంగా ఎందుకు తీయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు అయితే ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి. భారీ ఎత్తున పోలీసులు మోహరించడం ఏంటి, ఇంత పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇదైతే సరైన పద్ధతి కాదు, ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్డు మీద ఫ్లెక్సీ పెట్టుకున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదు. ఈ ఫ్లెక్సీ అనేది కూడా దానివల్ల కూడా అయినప్పటికీ కూడా కావాలని కుట్రపూరితంగా ఎవరి ఆదేశాలతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పినైతే పరోక్షంగా మంత్రి నాదెళ్ల మనోహర్ను ఉద్దేశించి అయితే ఇక్కడ నాయకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక వహాబ్ చౌక్ ప్రాంతంలో చాలాసేపటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇటు మున్సిపల్ అధికారులేమో ఫ్లెక్సీ తీయాలని పోలీసుల సహకారంతో, ఈ టీడీపీ నాయకులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్లెక్సీ తీసేది లేదు అని చెప్పి అయితే తేల్చి చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.